దక్షిణార్థవలనం కురు. రైట్. 45 మాత్రమే, పూర్తిగా కాదు. హలో. వామార్థవలనం కురు. ఎస్, వెరీ గుడ్. ఆసినో భవ. ఎవరైనా లాస్ట్ లో మీకు నెంబర్ అలర్ట్ కాని వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు. 136, 137లలో కూర్చోవచ్చు. స్కూల్ పేరు ఏంటి? బాబు నిలబడ. మీ యొక్క లైన్లో ఆశీర్వాదాలు కోరుతున్నాం. కొద్ది జనాలు ముఖ్య అతిథులు అందరూ కూడా స్టేజ్ వద్దకు ఆశీర్వాదం ఉన్నారు. కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడంటే అక్కడ నిలబడకుండా మన విహెచ్పి వాలంటీర్స్, బీపీటీ స్టూడెంట్స్, చుట్టుపక్కల విద్యార్థులంతా కూడా లైన్లో నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాం. మీ బ్యాగులు పక్కన పెట్టుకొని చక్కగా మీ లైన్లో ఆశీర్వదించండి. స్కూల్ కోఆర్డినేటర్స్ అంతా కూడా మీ స్కూల్ విద్యార్థుల లైన్లో లేదో చెక్ చేసుకోవాల్సి కూర్చున్నాం. లైన్స్ స్ట్రైట్ కూర్చున్నా. బ్యాక్వర్డ్ స్ట్రైట్, బ్యాక్వర్డ్ స్ట్రైట్. ఒక్కసారి రోషన్ కాలమ్స్ కరెక్ట్ గా చూసుకుందా? వాళ్ళని ముందర శ్రీ శ్రీ రమ్యానంద భారతీజీ స్వామిని గారిని మరి శ్రీ శక్తి పీఠాధిపతి మఠాధిపతులైన మంత్ర మహేశ్వరి గారి ఆశీస్సులు ఉన్నందుకు ఆ భాగ్యం స్వామి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ హనుమంతరావు గారు, వైస్ ప్రెసిడెంట్ వివేకానంద రాక్ మెమోరియల్ వివేకానంద కేంద్రం కన్యాకుమారి, వారిని కూడా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు చెరు పోలీస్ స్టేషన్ కార్యక్రమం గెస్ట్లకి మొదటగా శ్రీ ఎం హనుమంతరావు గారిని
వైస్ ఛాన్సలర్ సిహెచ్ అప్పారావు గారి చేతుల మీద సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా శాప్ చైర్మన్ రవినాయుడు గారిని అప్పారావు సార్ చేతుల మీదుగా వైస్ ఛాన్సలర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారి చేతుల మీదుగా శాప్ చైర్మన్ అమినేని రవినాయుడు గారిని సన్మానించాల్సిగా కోరుచున్నాం. శాప్ చైర్మన్ అనిమినేని రవినాయుడు గారిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ని సిహెచ్ అప్పారావు చేతుల మీదుగా సన్మానం చేయాల్సిగా కోరుచున్నాం. నెక్స్ట్ శ్రీ మాతాజీ వారికి చిరు సత్కారం జరుగుతున్నది. మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామి వారికి చిరు సత్కారం జరుగుతున్న వారికి అదేవిధంగా రాణి సదాశివమూర్తి వారికి వైస్ ఛాన్సలర్ ఎస్వి వేదిక యూనివర్సిటీకి మన శాప్ చైర్మన్ రవినాయుడు చేతుల మీదుగా సన్మానం చేయాల్సిగా కోరుతున్నాం. శ్రీ రాణి సదాశివమూర్తి వైస్ ఛాన్సలర్ ఎస్వి వేదిక యూనివర్సిటీ తిరుపతి వారికి మన శాప్ చైర్మన్ అనిమినేని రవినాయుడు వారి చేతుల సన్మానం చేయాల్సిగా కోరుతున్నాం. మరొకటి మన హోస్ట్ శ్రీఎం భూపతి నాయుడు గారు రిజిస్ట్రార్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారిని హనుమంతరావు చేతుల మీదుగా సత్కారం చేయాల్సిన కోరుతున్నాం. శ్రీఎం హనుమంతరావు గారు వైస్ ప్రెసిడెంట్ వివేకానంద కేంద్ర కన్యాకుమారి. డాక్టర్ గంగాధర్ గారి చేతుల మీదుగా సిహెచ్ చెరుకూరు వెంకటేశ్వర ప్రసాద్ గారిని సన్మానం చేయాల్సిగా కోరుతున్నాం. డాక్టర్ గంగాధర్ కేశవ స్వామి నెక్స్ట్ ఇప్పుడు వెల్కమ్. Good morning to all. Respected Sri M. Hanumantarao Garu, the Vice President, Vivekananda Memorial, Vivekananda Kendra, Kanyakumari.
esteemed presence of Mantra Maheshwari, Sri Sakti Pitadeshwari Mataji, Sri 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 Ramyananda Bharati Swamini Garu, distinguished guests, Professor GSR Krishnamurthy Garu, the Vice Chancellor, National Sanskrit University, Honorable Sri Rani Sadasivamurthy Garu, the Vice Chancellor, SV Vedic University, respected Sri Animini Ravi Naidu Garu, the Chairman, Sports Authority of Andhra Pradesh, Sri Venkateshwara Prasad Cherkul, Sanchalak Vivekananda Kendra, Tirupati, our Registrar, Professor Bhupat Naidu Garu, all invitees, students, print and electronic media, a very good morning to all of you. At the outset, I congratulate Sri Venkateshwara Prasad Cherkul Garu, Vivekananda Kendra, Tirupati, for organizing this huge Samuhika Surya Namaskar 2025 at our university grounds. So the Surya Namaskaras, they have lot of importance and value. Surya Namaskaras is neither an asana nor a part of traditional yoga. It is part of modern yogic practices. Surya Namaskar, before beginning our regular activities or routine activities, vitalizes the person who does the Surya Namaskaras and gives a completely energized day. There are a total of 12 postures in Surya Namaskaras and 24 steps in one round. This is in the form of salutation to the sun god, along with chanting the 12 names of the sun god. Surya Namaskara is a yogic practice for total body health, coordinating the body, breath and mind. Sun, the Surya, is considered as the Pratyaksha Swarupa, the ultimate power visible to the eye, representing the truth, a manifestation of knowledge, and the giver of intellect and prosperity. In present times, Surya Namaskar is both a physical as well as a spiritual practice. Surya Namaskar is a complete physiology. All the life exists on earth because of the energy from the sun. Without sun, there cannot be a single creature on earth. So the benefits of Surya Namaskaras are the dynamic movements in each step of Surya Namaskar make the body contract and relax its muscles alternatively and tone up the joints. This makes the stagnant blood at the inactive muscles and joints to be redirected back to kidneys and lungs for purification. Regular practice of Surya Namaskaras ensures proper and efficient functioning of muscles and joints of the body, but also stimulates internal organs, especially stomach and other abdominal
organs. Surya Namaskaras improves the peristalsis of the intestines, stimulating the blood circulation throughout the body, and tones up kidneys so that the wastes are efficiently eliminated from the body, and helps the body to eliminate toxins throughout the increased perspiration, which is required for the healthy. భారతీయ సంస్కృతి ఒక గుణం. దేవుణ్ణి మనిషిని దేవుడిగా పూజించడం, మనిషిని దేవుడిగా సేవ చేయటం, మనిషి ఆరాధనగా దేవుణ్ణి ఆరాధించటం, మానవుడిలోనే దేవుడి యొక్క శక్తిని, మానవుడిని దైవ స్వరూపంగా గమనించి, దైవ స్వరూపంగా ఆరాధించి, దైవ స్వరూపంగానే మానవుడిలో ప్రతిష్ఠితమైనటువంటి, మానవుడిలో ప్రక్షిప్తమైనటువంటి ఆ దైవశక్తిని అభివ్యక్తీకరించడానికి మానవ సేవ చేయటం, కర్మయోగాన్ని స్వామి వివేకానందుడు ప్రపంచానికి, ఈ మానవ జాతికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక సన్యాసి, ఒక నవ యువతగా ఉండి భారతదేశాన్ని సందర్శనం చేసి 30 సంవత్సరాల్లోనే ఒక సన్యాసిగా భారతీయ హిందూ సనాతన ధర్మ సంస్కృతిలో పారంపర్యంగా ఉన్నటువంటి ఒక సన్యాసి ఆత్మలో మోక్షార్థం జగత్ హితాయ చ, నా యొక్క మోక్షానికి సంకల్పనం, మోక్షానికి లక్ష్యం, ఆత్మలో మోక్షార్థం జగత్ హితాయ చ, సన్యాస ధర్మానికి మోక్షానికి కారణం పరిపూర్ణత, జీవితానికి పరిపూర్ణత, మన జీవితానికి సంపూర్ణ లక్ష్యం కావాలి అంటే జగత్ హితాయ చ, లోకహితం, జగత్ హితం, లోక సేవ, జగత్ సేవ. ఈ జగత్తులోను, ఈ లోకంలోను, ఈ సమాజంలోను మానవుల రూపంలో ఉన్న దైవానికి, జీవి ప్రాణి స్వరూపంలో ఉన్నటువంటి ఆ దైవ శక్తికి మనం చేసేటువంటి సేవయే ఆ దేవునికి ఆరాధన. అటువంటి వివేకానందుని యొక్క అద్భుతమైనటువంటి, ప్రేరణాదాయకమైనటువంటి, స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ వాక్యాలు జీవించుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ యొక్క అద్భుతమైనటువంటి జీవితం, ఈ రెండింటినీ కూడా మన జీవితంలో కూడా ఒక ఆత్మ బలం, దైవ బలం. దాదాపు 6,000-7,000 మంది ఇక్కడ ఉన్నారు. ఈ 7,000 మంది 12 సార్లు అంటే దాదాపుగా ఒక 80,000-85,000 సూర్య నమస్కారాల యొక్క అద్భుతమైనటువంటి మంత్ర శక్తి, ఆ ప్రాణ శక్తి ఇక్కడ మనమందరం కనిపిస్తుంది. అటువంటి అవకాశం కలిగించి ఈ యొక్క వివేకానంద కేంద్రం కన్యాకుమారికి, ఈ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంగణం, వాళ్ళకి వివేకానంద కేంద్రం తరపున ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరొక ముఖ్య అతిథి మంత్ర మహేశ్వరి శ్రీ శ్రీ శక్తి పీఠాధేశ్వరి మాతాజీ వారు శ్రీ శ్రీ రమ్యానంద భారతీ స్వామి వారిని ప్రసంగించవలసిగా కోరుచున్నాం. వారికి కాలాతీతమైంది, క్షమించండి మేడం. మరి వేదిక పైన ఉన్నటువంటి ఈ విద్యార్థులు ఇప్పుడు కొద్ది జనాల సూర్య నమస్కారం ప్రారంభమవుతుంది. చుట్టుపక్కల నిలబడుతున్న వారంతా కూడా ఈ కార్యక్రమానికి అడ్డు లేకుండా పక్కకు కూర్చోవలసిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ మేడం. నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. చాలామంది పిల్లలు ఇక్కడ వచ్చారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళు, కాలేజీలో చదువుకునేటువంటి వాళ్ళు. ఇవాళ అందరం ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నాము? గట్టిగా ఆయన జయంతి మనం ఎందుకు చేసుకోవాలి? అసలు ఆయన మనకేమిచ్చారు చెప్పారు మన పెద్దవాళ్ళందరూ కూడా. ఇవాళ మనం ఇక్కడ కూర్చుంటే చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాం. మనకి ఏ లోటు లేదు. చక్కగా ఇంట్లో అమ్మా నాన్న అన్నీ ఇస్తూ ఉన్నారు. మంచి స్కూల్ ఉన్నది, మంచి ఫుడ్ ఉన్నది, చాలామంది చేతిలో మంచి మొబైల్ ఫోన్ ఉన్నది. ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చింది. ఇవాళ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్
నేను ఏది కావాలంటే అది మాట్లాడగలుగుతాను, ఒక మంచి కావాలంటే చెప్పగలుగుతాను, ఒక చెడును వద్దంటే ఆపగలిగేటువంటి మాట నేను చెప్పగలుగుతాను. ఇంతమంది ఒక చోట చేరి ఒక మంచి కార్యక్రమం చేసుకోవటానికి మాకు ఇవాళ స్వేచ్ఛ ఉన్నది అని అంటే, ఒక 100 ఏళ్ల క్రితం లేదు ఈ స్వేచ్ఛ, 100 ఏళ్ల క్రితం ఈ స్వతంత్రం లేదు. అది మనకు తీసుకువచ్చి ఇవాళ మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాన్ని, సమస్తమైనటువంటి సుఖాలను, ఈ కంఫర్ట్స్ను అన్నింటినీ కూడా మనకు అందించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. వారికి ఒకసారి మనం చప్పట్లు కొట్టి వారిని స్మరించుకోవాలి తప్పకుండా. మరి వారు చేయాలి అనేటువంటి ఒక అద్భుత సూత్రాన్ని మనకి వివేకానందుడి ద్వారా, ఆయన స్ఫూర్తితోటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించారు, ఆచరించి చూపించారు. మామూలుగా మనకి ఇందాక నుంచి వింటున్నాం సూర్య నమస్కారాల గురించి ఉన్నటువంటి విశేషాలు. సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆరోగ్యం ఎంత బాగుపడుతుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనసు, ఆధ్యాత్మికంగా కూడా ఎంత ముందుకు వెళ్ళగలుగుతామో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇవి జరిగాయా? నిజంగా జరుగుతాయా? ఏమైనా ప్రూఫ్ ఉంది? ఇప్పుడు మనం స్కూల్కి చదువుకుంటున్నాం, సైన్స్ చదువుకుంటున్నాం, సైన్స్లో ప్రతిదాన్ని కూడా ప్రూవ్ చేస్తూ ఉన్నారు. మరి వీటికి కూడా ఉన్నాయా అంటే, వీటిని ప్రూవ్ చేసిన వాళ్ళలో అగ్రగణ్యులు ఇద్దరు. ఒకడు వివేకానంద, రెండవడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. వాళ్ళ జీవితాలను చూస్తే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మామూలుగా ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు, ఒక 6-7 సబ్జెక్టులు ఉంటాయి. ఉదయాన్నే లేవటం, స్కూల్కి వెళ్ళటం, కాలేజ్కి వెళ్ళటం, మళ్ళీ ఇంటికి రావటం, ఇంటికి వచ్చాక హోంవర్క్ చేసుకోవటం, మధ్యలో కావాల్సిన సినిమాలు చూడటం, ఓటీటీలు చూడటం, నిద్రకు టైం సరిపోవట్లేదు, ఎలా మేనేజ్ చేసుకోవాలి అని మనం అనుకుంటుంటే, మరి దేశంలో స్వాతంత్రం లేనటువంటి సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు వెళ్ళి వాళ్ళందరినీ ప్రభావితం చేసి మన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయగలిగినటువంటి శక్తి వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, ఇప్పుడు మీతో చేయించబోతున్నారు ఈ సూర్య నమస్కారాలు. వారు అవి చేశారు, అవి చేయటం వల్ల శక్తిని సంపాదించారు. సూర్య నమస్కారాలు చేసే శక్తి ఎట్లా వచ్చింది? ఎలా వచ్చింది? ఇప్పుడే ఆదిత్య హృదయం గురించి విన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలవాటు? మనకి సూర్యుడి దగ్గర నుంచి శక్తిని తెచ్చుకోవాలి. ఆయన హైయెస్ట్ ఎనర్జీ సెంటర్ అని మన సైన్స్ చెప్తోంది. ఎలా తెచ్చుకోవాలి? ఎవరు తెచ్చుకున్నారు మొదట అంటే, మనకి రామాయణంలో రాముడి గురించి చెప్పారు. మనకు ఎలా అయితే ఇబ్బందులు ఉంటాయో, ఎలా అయితే అలసిపోతామో, అలసిపోయాక అబ్బాయి ఏదైనా ఒక ఎనర్జీ డ్రింక్ తాగితే బాగుంటుంది, ఒక ఎనర్జీ ఇచ్చే మంచి ఫుడ్ తింటే బాగుంటుంది అని మనం అనుకుంటాము. కేవలం ఫుడ్కో డ్రింక్స్కో వాళ్ళు మాత్రమే కాదు ఎనర్జీ అనేటువంటిది. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో, అలాగే ప్రధానంగా సూర్యుడిలో, చంద్రుడిలో, వీళ్ళందరిలో కూడాను మనకు తెలియనటువంటి ఒక మహాశక్తి ఉన్నది. దాంతో మిమ్మల్ని మీరు చార్జ్ చేసుకోండి ప్రతిరోజు అని చెప్పి వాళ్ళు నిరూపించారు. వాళ్ళు నిరూపించడం మాత్రమే కాకుండా ఆ శక్తితోటి వాళ్ళు అనుకున్నది మనందరి కోసం సాధించి పెట్టారు. యుద్ధం చేసేటప్పుడు రాముడు అలసిపోయాడు, ఎదురుకుండా చూస్తే రావణాసుడు వీర విజృంభణ చేస్తున్నాడు. ఏం చేయాలి? అగస్త్య మహర్షి సలహాతోటి సూర్యుని ఆరాధించి శక్తిని తెచ్చుకొని అధర్మాన్ని రూపుమాపాడు, ధర్మాన్ని నిలబెట్టాడు మన కోసం. అలాగే వివేకానందుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళు కూడా వాళ్ళ జీవితంలో మనం చెప్తాం, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఏమిటా స్ట్రెంగ్త్? ఏదో గబగబా ఒక 20 సూర్య నమస్కారాలు చేయటం, ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తటం, లేదంటే వెయిట్ లిఫ్ట్ చేయటం, ఇదా స్ట్రెంగ్త్ అంటే? కాదు. ఈ స్ట్రెంగ్త్ అనేటువంటిది కేవలం ఫిజికల్ ఆస్పెక్ట్ మాత్రమే కాదు, మెంటల్ ఆస్పెక్ట్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్తో కూడా మనల్ని స్ట్రెంగ్త్ అప్ చేసుకొని, ఎవరి కోసం? ఇప్పుడు మన స్ట్రెంగ్త్ వచ్చి ఎవరు మెజర్ చేస్తున్నారు? మన ఆరోగ్యంగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మన ఇంట్లో వాళ్ళు బాధపడతారు కదా, ప్రపంచంలో ఎవరికైనా పడుతుందా అని అంటే, దానికి సమాధానం మనం కరోనా టైంలో చూసాం. స్వామి అనుగ్రహం, దేవతల అనుగ్రహంతో ఆరోగ్యం కనుక బాగుండకపోతే దేశ వ్యవస్థ, ధర్మ వ్యవస్థ ఎట్లా విచ్ఛిన్నం అవుతుందో మనం గమనించాం. అటువంటి స్థితి మనకు రాకుండా ఉండటం కోసం ఈ సూర్య నమస్కారాలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ ద్వారా మన శక్తిని ఆకర్షిస్తూ ఉన్నాం. నేను ఇందాకన్నాను, వీటికి కూడా ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా అని అంటే, ఇవన్నీ కూడా ప్రూవ్ చేయబడ్డాయి. మనకి మీరు గూగుల్ సెర్చ్ కనుక చేస్తే మీకు అందులో పేరు కనిపిస్తుంది, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ అని చెప్పి ఒక పేరు కనిపిస్తుంది. ఆయన ప్రత్యేకంగా ఈ సూర్యుడి శక్తి మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు.
ఏం ఎక్స్పెరిమెంట్ చేశాడు? నిజంగా సూర్యుడు పిలిస్తే వస్తాడా మన దగ్గరికి? మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. కనీసం ఒక 2 నిమిషాలు కూడా ఆయన చూడలేము. చూస్తే కళ్ళు మండుతాయి, కళ్ళలో నుంచి నీళ్లు గారితే ఆయన దగ్గరికి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేరు. మరి ఆయన దగ్గర నుండి వాళ్ళకి శక్తి వస్తుందని ఎలా తెలుసుకోవాలి అని అంటే, ధ్యాన మార్గం ద్వారా ఆయన చూడగలిగినటువంటి శక్తిని సంపాదించి ఏం చెప్పాడు అని అంటే, ఏ వ్యక్తి అయినా సరే సూర్యకిరణాలు పడే చోట ఒక ఆలోచన చేయండి, మంచి ఆలోచన చేయండి, లేదా సూర్యుడిని స్మరించండి, ఒక ధ్యానం చేయండి, ఒక జపం చేయండి, పూజ చేయండి. ఏం చేసినా సరే మన దగ్గర నుండి ఉన్నటువంటి, మన మనస్సులో నుండి వచ్చినటువంటి ఆలోచన సూర్యుడి దగ్గరికి ఒక కాంతి కిరణం లాగా చేరుతుంది. ఆయనకు ఒక లక్షణం ఉన్నది, మనం ఒకటిస్తే ఆయన 7 ఇస్తాడు. అటువంటి 7 రంగులతో ఉన్నటువంటి స్వామి శక్తి మన మీద ప్రసరిస్తుంది అని తన పుస్తకాల్లో ఆయన డాక్యుమెంట్ చేయడం జరిగింది. అలాగే కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా కూడా సూర్యుడి శక్తి ఒక మనిషి మీద కనుక ప్రసరిస్తే మనిషిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, మనిషి ఆరాలోకి ఎంటర్ అవటం వల్ల బాడీని ఎట్లా యాక్టివేట్ చేస్తుంది, మైండ్ని ఎంత కామ్ డౌన్ చేస్తుంది అనేటువంటివి కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయినాయి. కాబట్టి ఏదో నేను చెప్పానో, వివేకానందుడు చెప్పాడనో, లేదా సుభాష్ చంద్రబోస్ చెప్పాడనో కాదు, వాళ్ళు చెప్పటం మాత్రమే కాదు, చేసి చూపించడం జరిగింది, సాధించి చూపించడం జరిగింది. మీరందరూ కూడా చాలా లక్ష్యాలు ఉంటాయి, చాలా గోల్స్ ఉంటాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ నిజం కావాలి అని అంటే మీకు ఒక సపోర్టివ్ మెకానిజం కావాలి. బయట నుంచి మాత్రమే కాకుండా మన బాడీని మనం ఒక అద్భుతమైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక మెషిన్గా, ఎనర్జీ ప్రొడ్యూసింగ్ మెషిన్గా తయారు చేసుకోవడానికి మనకు యోగా చేయటం అనేటువంటిది, ముఖ్యంగా సూర్య నమస్కారాలు, సూర్య కిరణాల్లో కూర్చొని చేయటం అనేటువంటివి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అంతేకాదు స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతామేమో, ఏమైపోతుందో, ఏం చేయాలి, ఇటువంటి నెగిటివ్ థాట్స్ పోవాలి అంటే ఒక 2 మినిట్స్ మీరు సూర్యుడితో టైం స్పెండ్ చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. చంద్ర నమస్కారాలు అని కూడా ఉన్నాయి. మనశ్శాంతి కావాల్సిన వాడు ఈవినింగ్ కొంతసేపు చంద్రుడితో టైం స్పెండ్ చేయండి. ఇవాళ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఇవన్నీ కూడా మీరు గూగుల్ సెర్చ్లో తెలుస్తాయి. ఇప్పుడు మన స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్తూ ఉన్నారు, మీరు సూర్య నమస్కారాలు చేస్తారు. మా కోసం కాదు, వారి కోసం కాదు, మీకోసం మీరు చేయండి. ఎందుకంటే మనందరి కోసం సాధించి పెట్టారు స్వాతంత్రాన్ని, వాళ్ళ కోసం వాళ్ళు సాధించుకోలేదు. కాబట్టి వాళ్ళు ఒక్కరోజు చేయటమే కాకుండా ఇది మన జీవితంలో ఒక భాగం కావాలి. పెద్దలు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. ఆస్తులు, ఐశ్వర్యాలు ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. కానీ దీన్ని మన దగ్గర నుంచి ఎవరూ దొంగిలించలేరు. మనం మన దగ్గర ఉన్నటువంటి యోగా రహస్యాల ద్వారా భారతదేశం ఇవాళ విశ్వ గురువుగా మారింది. దానికి కారణమైనటువంటి మహనీయులు మనకి స్వామి వివేకానంద, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్. అటువంటి ఈ గొప్ప రోజున మనం మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి వాళ్ళని రోజు కూడా ఒకసారి స్మరించుకొని యోగా మార్గం ద్వారా ముందుకు వెళ్దాం. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. నారాయణ నారాయణ. థ్యాంక్ యూ మాతాజీ, వారి బ్లెస్సింగ్స్ విద్యార్థులందరికీ అందించినందుకు వేదిక తరఫున కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఇప్పుడు కాలాతీతం అవుతుంది, క్లుప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రసంగించాల్సిన కోరుతున్నాం. మరి విద్యార్థులు వస్తున్నారు. ఇప్పుడు వారంతా కూడా పీపీటీ వాళ్ళు ఒక రోజు కాలంలో పంపించాల్సిన కొద్ది క్షణాలు సూర్య నమస్కారాలు ప్రారంభమవుతుంది. ఎక్కడైతే కాలేజ్ అక్కడ పీపీటీ విద్యార్థులు ఫిల్ చేయాల్సి వచ్చే విద్యార్థుల్ని కోరుతున్నాం. మరి ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో అత్యంత అద్భుతమైన మరియు అందమైన భాగమైన సూర్య నమస్కారాలు ప్రారంభించుకోబోతున్నాం. ఈ ప్రాచీన సాధన మన శరీరాన్ని బలపరుస్తుంది మాత్రమే కాదు, మన మనసును మరి మన ఆత్మను కూడా పునరుద్ధరిస్తుంది. ఈ సందర్భంలో మన స్వామి వివేకానంద గారి అపార శక్తి నుండి ప్రేరణ పొందుతాం. మరి ఈ కార్యక్రమాన్ని సూర్య నమస్కార డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన లీడ్ బై డాక్టర్ సుమన పోతుగుడ్డ వారిని సూర్య నమస్కార కార్యక్రమాన్ని వారి డెమాన్స్ట్రేషన్ వారు కూడా వారి స్థానాలు కోరుతున్నాం. రోస్ అండ్ కాలమ్స్ కరెక్ట్ గా సిద్ధం చేసుకున్న తర్వాత సూర్య నమస్కారం స్టార్ట్ అవుతాయి. అందరికి 1
उत्थितो भव। చివరలో ఉన్నటువంటి వాళ్ళు, చేయగలిగేటటువంటి వాళ్ళు లైన్లలో నుంచొని అందరం చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ యొక్క రోస్ అండ్ కాలమ్స్ లైన్ చెక్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు సూర్య నమస్కారం ప్రారంభించాల్సిగా డాక్టర్ సుమ లీడ్ చేసి కూర్చున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ కార్యక్రమాన్ని సూర్య మంత్రంతో స్టార్ట్ చేస్తాము. పొజిషన్ నమస్కార ముద్ర. నేను మంత్రం స్టార్ట్ చేశాక మీరు నాతో పాటు స్టార్ట్ చేయండి. చెప్పండి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యా విహితం ముఖం తద్వం పూషన్ను భావృణో సత్యధర్మాయ దృష్టయే. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ముందుగా ఫస్ట్ రౌండ్తో స్టార్ట్ చేస్తాం. మంత్రాలు ప్రతి రౌండ్కి ఒక్కొక్క మంత్రంతో స్టార్ట్ చేస్తాం. ఓం రామ్ మిత్రాయ నమః. ఏకం. Raise your hands up. The Namaskar Mudra. Bend back. From the waist, you have to bend back. Dvi. Bend forward. Be straight. Don't bend your knees. If possible, try to bring your hands beside your feet. Trini. Right leg should be back. Raise your head up. Try to see the sky. Chetwari. Come to the slow position. You have to look forward. At least 1.5 feet forward. You have to look forward. Don't raise your head up. Pancha. Come to the Vajrasana position. Keep your both feet on the toes. Stretch your both hands. Don't bend your elbows. Stay there. Shut. Don't change your hand position. Both feet, both knees, hands and forehead should touch the ground. Stay there. Sapta. Don't change your hand position. Up from the weight, maximum. Raise your upper body. Try to see up. Asta. Maximum come to the mountain position. Chin should down. Concentrate on the navel region. If possible, try to keep your both feet up to the heels on the ground. Nava. Come to the Vajrasana back position. Same fifth position repeat here. Stretch your both hands. Don't bend your elbow. Keep both feet on the toe fingers. Dasa. Try to keep your right leg forward. Raise your head up. Try to see the sky. Ekadacha. Complete. Bend your body.
in Palahastasana position. If possible, keep your both hands beside the feet. Dwadasa. Namaskaram. Take it now. Om Hrim Ravaye Namaha. Om Hrim Ravaye Namaha. Ekam. Raise your hand up. Om Suryaya Namaha. Ekam. Bend back. Dvi. Trini, Chitvari, Pancha, Shat, Sapta, Asta, Nava, Dasa, Ekadasa, Dwadasa. Fourth round. Om Hrim Bhanave Namaha. Ekam. Dvi. Trini. Chetvari, Pancha, Shat, Sapta, Asta, Nava, Dasa, Ekadasa, Dwadasa. Om Hraum Kagaya Namaha. Ekam. Dvi. Trini. Chetvari. Pancha. Shat. Sapta, Asta, Nava, Dasa, Ekadasa, Dvadasa. Om Hraha Pujne Namaha. Ekam. Dvi, Trini, Chetvari, Pancha, Shat, Sapta, Asta, Nava, Dasha. Slowly release your hands. Come to normal position. Slowly open your eyes. Sit down. जय गौ शब्दाम भारत माता की अंतर जय जपन भारत माता की मतम यूनिवर्सिटी मतम इन पढ़ाली भारत माता की नेताजी सुभाष चंद्र बोस की नेताजी सुभाष चंद्र बोस की स्वामी विवेकानंद की
మరి పెద్దలకు వేదిక ముందరున్న విద్యార్థులకు ఇక్కడ గురువులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీడియా వారికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వివేకానంద క్రీడా తిరుపతి నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నందమూరి తారక రామారావు గారి గ్రౌండ్ వేదికగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఇంతమంది విద్యార్థులను చూసిన తర్వాత, మీరు ఆసనాలు చూసిన తర్వాత యోగా యొక్క ఆవశ్యకత ఇప్పటికే విద్యార్థులకు అవగాహనకు వచ్చింది. ఈరోజు యోగా అంటే మనకు మనంగా ఇది ఎవరో చెప్తే చేసే కార్యక్రమం కాదు. మన ఆరోగ్యం కోసం, మన మానసిక శారీరక దృఢత్వం కోసం చేయాల్సిన కార్యక్రమం, ప్రతిరోజు చేయవలసిన కార్యక్రమం. ఈరోజు మన దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఆ వయసులో ఉన్న ఇంత యాక్టివ్గా ఉండి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటే, ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి ఒకటి కారణం యోగా. దీంట్లో చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడే గురువు గారికి మాట్లాడుతూ ఎలక్షన్ టైంలో ఈ దేశాన్ని మళ్ళీ ప్రధానమంత్రి కావాల్సిన టైంలో ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక 3 రోజులు కన్యాకుమారిలో ఆయన యోగా చేసుకుంటూ ధ్యానంలో ఉండిపోయారు. అంటే ఆ మానసిక ఒత్తిడిని ఒక యోగా ద్వారానే, ధ్యానం ద్వారానే ఆ ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చెప్పి ఈ దేశానికి కాదు, ఈ ప్రపంచానికి కూడా ఒక సంకేతం పంపించడం జరిగింది. గతంలో అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేవాళ్ళు. ఈరోజు ఈ కార్యక్రమం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక ఆదర్శం. ఇది తిరుపతిలోనే పరిమితం కాకుండా 26 జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలి. దానికి స్పోర్ట్స్ అథారిటీ ఖచ్చితంగా అన్నదండలతో ఉంటుంది. ఇప్పటికే దీన్ని అధికారికంగా స్పోర్ట్స్ అథారిటీలో యాక్టివిటీ రిజర్వేషన్ చేయాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో నన్ను కలిసినప్పుడు వాళ్ళకి చెప్పాను. ఇది గ్రామ స్థాయి నుంచి ప్రతి స్కూల్లో, ప్రతి కళాశాలలో, ప్రతి చోట ఇది నిర్వహించాలి. ఇది రెగ్యులర్ యాక్టివిటీ లాగా ఉండాలి, ఒక పాఠ్య పుస్తకం లాగా ఉండాలి, ఒక పీరియడ్ లాగా ఉండాలి. అలా ఉన్నప్పుడే పిల్లలు కూడా యోగా క్లాసులు నిర్వహించడం, దానికి ఒక సపరేట్ ఫ్యాకల్టీని పెట్టి నిర్వహించాలని కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆలోచిస్తుంది. తదనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ డాక్టర్లు కూడా ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా ఏదైనా సమస్య వస్తే, ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. కానీ ఇదే డాక్టర్లు నిద్రలేస్తే యోగా చేస్తారు. అంటే ఇక్కడున్న విద్యార్థులు అతి చిన్న వయసు నుంచి, అంటే ప్రైమరీ స్కూల్స్ నుంచి ఇక్కడ ఉన్నారు. మీరు కూడా యోగా యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడే గురువు గారు హనుమంతరావు గారు దీని గురించి అనేక విషయాలు కూడా మనకు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తి, మన యువతకు ఆదర్శం, విద్యార్థులకు ఆదర్శం స్వామి వివేకానందని మనం ఈ వేదిక ద్వారా మరొకసారి స్మరించుకుంటూ జై వివేకానంద, జై వివేకానంద, జై వివేకానంద. అదేవిధంగా మన రక్తాన్ని, మన రక్తంలో ఉన్న ఉడికిదనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పి
భారతీయులు అంటే తల వంచే వాళ్ళు కాదు, భారతీయులు అంటే తల ఎత్తుకొని ఎవరి మీదైనా పోరాటం చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తులు అని చెప్పి చూపించిన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన్ని ఒకసారి మళ్ళీ స్మరించుకుందాం. జై సుభాష్ చంద్రబోస్ గారు, జై సుభాష్ చంద్రబోస్ గారు, జై సుభాష్ చంద్రబోస్ గారు. ఈ భారతదేశం ఈ ప్రపంచానికి ఒక ఆదర్శం. ఆధ్యాత్మిక విషయంలో కానీ, కట్టుబాట్ల విషయంలో కానీ, సంప్రదాయ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా మనమే ఈ ప్రపంచానికి ఆదర్శం. అలాగే ఈ దేశంలో మనం పుట్టినందుకు మనం గర్వించాలి. కాబట్టి ఈ దేశ ఔన్నత్యాన్ని పెంపొంచడానికి విద్యార్థులుగా, భారత పౌరులుగా మన మీద ఆ బాధ్యత ఉందని చెప్పి మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, జై భారత్, జై జన్మభూమి, జై హింద్. ఇప్పుడు క్రీడా శాఖ శాప్ చైర్మన్ వాల్యుబుల్ యోగా క్రీడ గురించి మెసేజ్ ఇచ్చే వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఇంటర్నేషనల్ ఆఫ్ వివేకానంద కేంద్ర శ్రీ చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్ నగర సంచాలక్ వివేకానంద కేంద్ర తిరుపతి వారిని ప్రసంగించాల్సిన కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. వేదిక వచ్చిన పెద్దలకి, వేదిక ముందు శ్రీ గురుభ్యో నమః. వేదిక వచ్చిన పెద్దలకి, వేదిక ముందున్న కార్యక్రమంలో పాల్గొని వచ్చిన విద్యార్థులకి, మిత్రులకి, పాత్రికేయులకి, పోలీస్ సోదరులకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వివేకానంద కేంద్రం ఒక ఆధ్యాత్మిక ప్రేరేపిత సేవా సంస్థ, స్పిరిచువల్లీ ఓరియంటెడ్ సేవా మిషన్. మా యొక్క స్లోగన్ మ్యాన్ మేకింగ్ నేషన్ బిల్డింగ్, అంటే వ్యక్తి నిర్మాణం, జాతి నిర్మాణం. దీనికోసం ఈ రెండు ఆశయాలతో వివేకానంద కేంద్రం పనిచేస్తాం. దేశంలో 245 శాఖల ద్వారా యోగ వర్గ, స్వాధ్యాయ వర్గ మరియు కేంద్ర వర్గంతో పనిచేస్తామండి. వివేకానంద కేంద్రం ఈరోజు మనం ఈ ఫంక్షన్ చేసుకోవడానికి కారణం సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం అయితే, మేము చేసుకునే వార్షిక ఉత్సవాలలో వివేకానంద గారి జయంతి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు కల్మినేషన్ వస్తుంది, అది చేస్తామండి. అందువల్ల ఈరోజు ఈ ప్రోగ్రాం మనం పెట్టాం. వివేకానంద కేంద్రం జరుపుకునే ఇంపార్టెంట్ వేడుకల్లో వివేకానంద జయంతి, గురు పౌర్ణమి, యూనివర్సల్ బ్రదర్హుడ్ డే, అంటే సెప్టెంబర్ 11th షికాగోలో వివేకానంద వాళ్ళు ఇచ్చిన స్పీచ్ డేని మేము యూనివర్సల్ బ్రదర్హుడ్ డేగా చేసుకుంటాము. గీతా జయంతి, తర్వాత సాధనా దివస్ అంటే ఏకనాథ్ జీ రనాడే గారి జన్మదినం. ఈ 5 ఉత్సవాల్ని మేము గ్రాండ్గా చేస్తాం. అది మీకు తెలియజేసుకుంటున్నాను. వివేకానందం తన మాతృభూమి పైన అనంతమైన ప్రేమతో పరివ్రాజకుడుగా దేశమంతా సంచరిస్తూ 1880 కన్యాకుమారి సందర్శించారు. డిసెంబర్ 25, 26, 27 3 రోజులు సముద్రంలోని శిలలపై ఆయన తపస్సు భారతదేశ భవిష్యత్తు, వర్తమానం, భవిష్యత్తు దర్శించారు. ఈ శిలపై నుంచే నవీన భారత జాతికి ప్రణాళిక రచించాడు. భారత ఆధ్యాత్మికతో ప్రపంచాన్ని ఉడుతొలగించారు. ఈ పుణ్యస్థలంలోనే అనేక లక్షల భారతీయుల సహకారంతో పూజ్య ఏకనాథ్ జీ రనాడే 1970లో వివేకానంద స్మారక చిహ్నాన్ని స్థాపించారు. ఏకనాథ్ జీ వివేకానందుని సందేశ వ్యాప్తికి, కళా సహకారానికి అంకితమై వివేకానంద కేంద్రం అనే ఆధ్యాత్మిక వివేకానంద కేంద్రం స్వామి వివేకానంద గారి స్ఫూర్తి మేరకు చేస్తుంది. ఈ సంస్థ తిరుపతి విభాగం 2016లో మొదలైంది. అప్పటి నుంచి యోగ శిక్షణ, వ్యక్తిత్వ శిక్షణ, వికాస శిక్షణ, సంస్కార వర్గ, అమృత పరివార్, వైద్య, విద్య, గ్రామీణాభివృద్ధికి పాటుపడుతున్నాం. విద్యార్థులకి మరి మరొక ముఖ్య అతిథి స్పీచ్ బై నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. తత్వం భూషణ్ నపావృణు, ఇది ఒక మంత్రం.
ఈ మంత్రం ద్వారా మనం సూర్యుడి భగవాన్ని తెలుసుకోవాల్సింది. సత్య ధర్మాయ దృష్టి, సత్యము ధర్మము తెలిసినటువంటి దృష్టికోణాన్ని మనకు ప్రసాదించమని మనం అంతా కూడా చెప్పుకున్నాం. ఇవాళ ఎంతో ధన్యమైనటువంటి రోజు. అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇది 7,000 మందితో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం సప్తాహ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మనం అని చెప్పినట్టుగా 7 కిరణాలతో ఉండేటువంటి కార్యక్రమం. అదే సూర్య భగవాన్ యొక్క స్వరూపాన్ని మనం ఇక్కడ దర్శించుకునేటువంటి విషయం. ఇంతే కాకుండా నేడు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మొత్తం 12 రోజుల పాటు మనం ఆ వివేకానంద జన్మదివసం ప్రారంభించి జయంతి నుంచి సుభాష్ చంద్ర జయంతి, సుభాష్ చంద్రబోస్ జయంతి వరకు కూడా మనం తీసుకున్నాం. ఇక్కడ ప్రత్యక్షం జ్యోతిషం చంద్రాలకు సాక్ష్యం అన్నట్టుగా వివేకానందుడు, అలాగే సుభాష్ చంద్ర అనే ఈ రెండింటినీ కలిపి మనం తీసుకునే కార్యక్రమం. ఈ రకంగా 12 రోజుల పాటు ఉండేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం యావత్ భారతదేశంలో చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి హనుమంతరావు గారు, ఆయన వివేకానంద డాక్టర్ మెమోరియల్ దీనికి అధ్యక్షుడిగా ఉండి మనంతా ప్రేరేపించారు. యోజిక స్తతుర్లభ అంటారు. అనేక మంది ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ ఏకం చేసి ఒక కార్యక్రమం నిర్వహించినటువంటి మామూలు విషయం కాదు.